మంచి జ్ఞానము దయచేయండి. నీ ఉన్నతమైన జ్ఞానం వచ్చేది బిడ్డలు ఎదుగుదల కావాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అయ్యా వీరి ప్రభా తల్లిదండ్రులు సంతోషపరిచే బిడ్డలుగా వీరు వందులుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. సామెతలు అయా 14 అధ్యాయుల మీద చెప్పినట్టుగా అయా ప్రభు తల్లిదండ్రులు సంతోషపరచాలంటే ఆ బిడ్డలు ప్రయోజకులు కావాలని లేఖనం సెలవిస్తుంది. ఈ ప్రభా వివేక్ బాబుని బట్టి, వైష్ణవుని బట్టి ఈ నూతన వస్త్ర అలంకరణలో బహుకరణలో ప్రభు బిడ్డలు అనేకులతో దీవించబడిన వారికి ఉండటానికి సహాయం చేయండి. బలవంతుడు అని, రోషము కలిగిన దేవుడు అని, ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్తవని, కృపాసత్య సంపూర్ణుడు అని అయా అనేకులకి బిడ్డలు చాటి చెప్పడానికి రానున్న దినాలలో అయా వీరికి యవన కాలం ఉందని వీరితో పాటు కూడా నీ మాటలు చెప్పే భాగ్యం ఈ బిడ్డలకు దయచేయండి. ఇది మొదలుకొని సియోనులో నుండి ఫిలిప్పు గారిని, ఎప్సెబా గారిని వారికి ఇచ్చిన 3 బిడ్డలను దీవించి ఆశీర్వదించి, ఫిలిప్పు గారికి అన్నదమ్ములను, తండ్రి గారిని, అయా ఎప్సెబా గారి తల్లి గారిని, వారి తోడబుట్టిన వారు, అయా బంధువులు, శ్రేభిలాషులు ప్రభావం వస్త్ర అలంకరణగా అయా తీసుకొచ్చిన మేనమామలు గాని, బంధువులు గాని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధలిపచ్చే అనేకులు ఆశీర్వాదకరంగా బిడ్డలు అయా నిరంతరం నిలిచి ఉందురుగా కానీ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనకు మీరే చెవియొగ్గమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ వచ్చిన ప్రతివానికి ఈ యొక్క ఆత్మను ఏర్పాటు చేసుకున్న ఫిలిప్పు గారి కుటుంబానికి, ఈ చిన్న బిడ్డలకు అయ్యా నిత్యము నీ కృప, యేసయ్య కృప తోడైయుండును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.